ఈ మధ్య కాలంలో చాలామందికి రెగ్యులర్ మోషన్స్ అవుతలేవు. ఇలా పేషెంట్స్ మన దగ్గరికి వచ్చి చాలామంది కంప్లైంట్ చేస్తుంటారు. దీనికి కారణాలు ఎన్నో ఉన్నాయి. మెయిన్ ఏంటంటే ఇర్రెగ్యులర్ ఈటింగ్ హ్యాబిట్, జంక్ ఫుడ్ ఈటింగ్, నీళ్లు సరిగా తీసుకోకపోవడం, మరియు ఎక్సర్సైజ్ లేని లైఫ్ స్టైల్. ఈ స్ట్రెస్ వలన కూడా మోషన్స్ సమస్య ఎక్కువ అవుతుంది. ఈ సమస్య ఎక్కువ కూర్చొని వర్క్ చేసేవాళ్ళు, ఎండలో ఎక్కువ తిరిగేవాళ్ళు, మరియు ఈ ఆల్కహాల్ స్మోకింగ్ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళకు ఎక్కువ ఉంటుందండి. కొన్ని రకాల మందులు వాడే వాళ్ళకు కూడా ఈ సమస్య ఏర్పడవచ్చు. 90% ఆఫ్ పీపుల్లో ఈ సమస్యని ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. కొన్ని జాగ్రత్తలు, కొద్దిగా డైట్లో కొన్ని మార్పులు తీసుకొని ఆకుకూరలు, ఫ్రూట్స్, ఫైబర్ రిచ్ ఉన్న ఫ్రూట్స్ తీసుకోవడము, బనానా, మోసంబి, బత్తాయి, నారింజ ఇలాంటివి ఎక్కువ తీసుకొని, పైనాపిల్ ఇలాంటివి తీసుకుంటే కూడా ఫైబర్ ఎక్కువ ఉండి మోషన్ ఫ్రీగా అవుతుంది. వాటర్ కూడా ఒక 8 to 10 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకుంటే మంచిది. కొన్ని సందర్భాల్లో డాక్టర్స్ జలుబు, దగ్గు, జ్వరంకి ఇచ్చే మందుల వలన కూడా కొన్ని రోజులు కాన్స్టిపేషన్ ఉండొచ్చు. ఆ మందులు ఆపేశాక మళ్ళీ బౌల్ మూమెంట్స్ రెగ్యులర్గా అయిపోతాయి. అలాగే డయాబెటీస్, హైపర్ టెన్షన్ ఇలాంటి దీర్ఘకాల వ్యాధులకు తీసుకునే మందుల ద్వారా కూడా ఈ మలబద్ధకం అయ్యే సమస్య ఉంటుంది. అది మనము డాక్టర్తో చర్చించుకొని చెప్తే వాళ్ళు కొద్దిగా ఆ మందులు మార్చే అవకాశం ఉంటుంది. ఒక్కొక్కసారి హెల్తీగా ఉన్న వాళ్ళలో కూడా ఈ బవల్ ప్రాబ్లమ్స్ ఉంటాయండి. దీనికి మనము కొంచెము వేడి నీళ్ళు తీసుకోవడము, గోరువెచ్చని నీళ్ళు తీసుకోవడము, మరియు కొద్దిగా ఫైబర్ ఎక్కువ ఉన్న డైట్ తీసుకోవడము, లైట్ డైట్ తీసుకోవడము, జంక్ ఫుడ్ అవాయిడ్ చేసుకుంటే ఈ సమస్యని మనం అరికట్టుకోవచ్చు. ఆల్కహాల్ ఎక్కువ తీసుకునే వాళ్ళల్లో ఈ డిహైడ్రేషన్ ప్రాబ్లం ఎక్కువ అయ్యి ఈ మలబద్ధకానికి దారితీస్తుంది. అందుకని కొద్దిగా ఆల్కహాల్ తక్కువ చేసుకుంటే మంచిది. ఒకవేళ ఈ సమస్య తరచుగా రావడం అవుతుంటే కొన్ని జాగ్రత్తలు, ఈ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్లో మనం చెప్పినట్టు డైట్ మాడిఫికేషన్, ఫైబర్ డైట్ ఎక్కువ తీసుకొని, వాటర్ ఎక్కువ తీసుకొని, జంక్ ఫుడ్ అవాయిడ్ చేసుకొని ఉంటే ఈ సమస్యని మనము సాల్వ్ చేసుకోవచ్చు.